నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను సరోజ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. వారణాసిలో 20,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను ప్రారంభించిన ప్రధానమంత్రి. వేల గ్రామాలకు వికసిత భారత్ సంకల్ప యాత్ర చేరిందన్న నరేంద్ర మోదీ. తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో వికసిత భారత్ సంకల్ప యాత్రలో పాల్గొన్న రాష్ట్ర గవర్నర్. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్న ఎస్ అబ్దుల్ నజీర్. పేద ప్రజలకు ఆరోగ్య భరోసా కల్పిస్తూ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అవగాహన కార్యక్రమం. ఆరోగ్యశ్రీ కొత్త కార్డుల పంపిణీని ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న వికసిత భారత్ సంకల్ప యాత్ర. కేంద్ర ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం. పార్లమెంటు భద్రతపై నేడు ఉభయ సభలలో చర్చకు విపక్షాలు పట్టు. పలువురు సభ్యుల సస్పెన్షన్. కొనసాగిన వాయిదాల పర్వం. ఉభయ సభలు రేపటికి వాయిదా. కోవిడ్పై ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్రం. రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని సూచన. ఇక వివరాలు చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారణాసి పర్యటనలో భాగంగా రెండవ రోజు దాదాపు 20,000 కోట్ల రూపాయల విలువైన 37 అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. దాదాపు 10,900 కోట్ల రూపాయలతో నిర్మించిన కొత్త పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ నగర్ న్యూ భౌపూర్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ ప్రాజెక్టును మోదీ ప్రారంభించారు. వారణాసి టు న్యూఢిల్లీ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును కూడా జెండా ఊపి ప్రారంభించారు. బనారస్ లోకోమోటివ్ తయారు చేసిన 10,000 ఇంజన్ స్మార్ట్ సిటీ మిషన్ కింద పర్యాటక సమాచారం కోసం వెబ్సైట్ యూనిఫైడ్ టూరిస్ట్ పాస్ సిస్టమ్ను ప్రధాని ఆవిష్కరించారు. తన నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతమైన సేవాపురిలో వికసిత భారత్ సంకల్ప యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో ప్రధాని సంభాషించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలు, వాటి ప్రయోజనాలపై చేపట్టిన వికసిత భారత్ సంకల్ప యాత్ర దేశంలో వేల గ్రామాలకు చేరిందన్నారు. तो देश का विकास होता है। इसी भाव के साथ आज भी यहां करीब 20,000 करोड़ रुपए के विकास कार्यों का शिलान्यास और लोकार्पण हुआ है। बनारस के गांवों में पीने के पानी की सप्लाई हो, बीएचयू ट्रॉमा सेंटर में क्रिटिकल केयर यूनिट हो, सड़क, बिजली, गंगा घाट, रेलवे, एयरपोर्ट, सौर ऊर्जा और पेट्रोलियम जैसे अनेक क्षेत्रों से जुड़े प्रोजेक्ट हो, एक से बढ़कर एक सामर्थ्यवान हमारी माताएं, बहनें, बेटियां, बच्चे कितने सामर्थ्य से भरे हुए हैं, खेलकूद में कितने होशियार हैं, ज्ञान की स्पर्धाओं में कितने तेज है, ये सारी बातें खुदे देखने की, समझने की, जानने की, अनुभव करने की, ये सबसे बड़ा अवसर मुझे संकल्प यात्रा ने दिया है। और इसलिए सार्वजनिक जीवन में काम करने वाले हर एक को मैं कहता हूं, ये विकसित भारत संकल्प यात्रा ये हम जैसे लोगों के लिए एजुकेशन की चलती फिरती यूनिवर्सिटी है। వారణాసిలో కొత్తగా నిర్మించిన సంత్ సదాఫల్ దేవ్ మహారాజ్ పరంపరకు చెందిన విశాలమైన స్వర్వేద్ మందిర్ ధామ్ని ప్రధానమంత్రి ఈరోజు ప్రారంభించారు. మన రామాయణ మహాభారత ఇతిహాసాలను ప్రతిబింబించేలా కళాకృతులు దీనిలో దర్శనమిస్తాయి. సుమారు 20,000 మంది ఒకేసారి ధ్యానం చేసుకునేందుకు వీలుగా విశాల ప్రాంగణాన్ని నిర్మించారు. ఈ మహామందిర్ ధామ్ నిర్వాహకులు స్వతంత్రదేవ్ మహారాజ్, విజ్ఞానందదేవ్ మహారాజ్ కొత్తగా నిర్మించిన ప్రాంగణాన్ని ప్రధానమంత్రికి వివరించారు. కమల ఆకృతిలో ఉన్న పైకప్పు ప్రధానిని విశేషంగా ఆకట్టుకుంది. వికసిత భారత్ లక్ష్యం సాకారం కావడానికి 9 సూత్రాలను ఆచరించాలని ప్రధానమంత్రి ఈరోజు దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. కొత్తగా పునర్నిర్మించిన వారణాసిలో స్వర్వేద్ మహామందిర్ ధామ్ని ప్రధానమంత్రి మోదీ ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా 25,000 మంది కుండలి మహాయజ్ఞాన్ని నిర్వహిస్తున్న వారిని ఉద్దేశించి ప్రసంగించారు.
నవ భారతాన్ని ఆవిష్కరించే క్రమంలో నవ సూత్రాలను ప్రధాని వివరిస్తూ ఒక్క నీటి బొట్టు కూడా వృధా కాకుండా జల సంరక్షణ చేపట్టాలని, డిజిటల్ లావాదేవీల పట్ల అందరిలో చైతన్యం తేవాలని, గ్రామాలు పట్టణాలలో స్వచ్ఛతపై దృష్టి సారించాలని సూచించారు. అలాగే స్థానిక వస్తువులకు ప్రాధాన్యత ఇవ్వాలని, మేడ్ ఇన్ ఇండియాను ప్రోత్సహించాలని ప్రధాని తెలిపారు. చిరుధాన్యాలు నిత్య జీవితంలో భాగమైపోవాలని, ప్రకృతి వ్యవసాయానికి రైతులను ప్రోత్సహించాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. आप संतों के सानिध्य में काशी के लोगों ने मिलकर विकास और नवनिर्माण के कितने ही नए कीर्तिमान गढ़े हैं. सरकार, समाज और संतगण सब साथ मिलकर काशी के कायाकल्प के लिए कार्य कर रहे हैं. आज स्वर्वेद मंदिर बनकर तैयार होना इसी ईश्वरीय प्रेरणा का उदाहरण है. ये महामंदिर महर्षि सदाफल देवी जी की शिक्षाओं का, उनके उपदेशों का प्रतीक है. इस मंदिर की दिव्यता जितना आकर्षित करती है, इसकी भव्यता हमें उतना ही अचंभित भी करती है. इसलिए मंदिर का రాష్ట్రంలో పేద ప్రజలకు ఆరోగ్య భరోసా కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్యక్రమంపై క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించే ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ దేశ చరిత్రలోనే ఒక చారిత్రాత్మక ఘట్టంగా మిగిలిపోతుంది అన్నారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఉచిత వైద్య పరిమితిని 25 లక్షల రూపాయలకు పెంచుతూ తీసుకున్న నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఫీచర్లతో ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డుల పంపిణీ జరుగుతుందని, కార్డుల పంపిణీతో పాటు ఆరోగ్యశ్రీ ఉచిత సేవలను ఎలా వినియోగించుకోవాలనే సందేహాలపై ప్రజాప్రతినిధులు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అవగాహన కల్పిస్తారని చెప్పారు. ప్రతి ఇంట్లో ఆరోగ్యశ్రీ యాప్తో పాటు దిశ యాప్ కూడా ఇన్స్టాల్ చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులు, సిబ్బందికి ముఖ్యమంత్రి సూచించారు. వాడికి ఉండకూడదు అన్న తలంపు, తాపత్రయంతో ఈరోజు ఆరోగ్యశ్రీని ఎప్పుడూ కూడా ఎవరూ కూడా చూడనంతగా మార్పులు తీసుకొస్తూ మరో ముందడుగు వేస్తూ ఉన్నాం. ఈరోజు ఆ దిశగా ఈరోజు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఉచిత వైద్యం పరిమితిని 25 లక్షలకు పెంచుతూ ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడము, దాని మీద పూర్తి అవగాహన కల్పిస్తూ ప్రతి ఇంట్లోనూ కూడా అసలు ఆరోగ్యశ్రీ సేవలు ఎలా పొందాలి, ఉచితంగా వైద్యం ఎలా చేయించుకోవాలి, ఆరోగ్యం బాగోలేకపోతే ఏం చేయాలి, ఎక్కడికి పోవాలి, ఎవరిని అడగాలి, ఇలాంటి ప్రతి డౌట్ను కూడా ఎవరి మనసులో కూడా ఇటువంటి డౌట్స్ అన్నీ కూడా లేకుండా క్లియర్ చేస్తూ వారి ప్రతి ఇంటికి వెళ్ళి ఏ రకంగా ఆరోగ్యశ్రీని అవైల్ చేసుకోవాలి, ఏ రకంగా ఆరోగ్యశ్రీని మనం పొందవచ్చు, ఉచితంగా రూపాయి కూడా ఖర్చు లేకుండా మనం వైద్యం ఎలా పొందవచ్చు అనే దాని మీద పూర్తి అవగాహన కల్పించే ఒక గొప్ప కార్యక్రమానికి ఈరోజు మనం శ్రీకారం చుడతా ఉన్నాం. ఈరోజు బీసీలకు న్యాయం చేయాలంటూ బీజేపీ ఓబీసీ నాయకులు కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ కార్పొరేషన్లను నిర్వీర్యం చేస్తోందని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మురళీనాయుడు విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్స్ ముందు ఒక హామీ ఇచ్చినాడు. కులానికి ఒక కార్పొరేషన్, వాటికి సమృద్ధిగా నిధులు చేసి ఆ నిధుల ద్వారా బీసీ కులాల ఆయా కులాల్లో నుండి స్థితిగతులపై వారి ప్రజల్ని అభివృద్ధి దిశగా నడిపిస్తాననేటువంటి మాట ఇచ్చి బీసీలో ఓటుని దండుకున్నాడు. ఆ విధంగా 54% ఓటున్నటువంటి భారతీయ ఈ బీసీల ప్రజలు అతన్ని నమ్మి, గుడ్డిగా నమ్మి అతనికి ఓట్లేస్తే అత్యంత దారుణంగా బీసీ కార్పొరేషన్లో 56 ఉంటే 56 కార్పొరేషన్లో ఒక్క రూపాయి కూడా పెట్టలేదు ఇంతవరకు. దానికి కేవలం అద్దెలు తీసుకొని ఒక టేబుల్, ఒక చైరు, దానికి ఎవరో డైరెక్టర్లను ఓ చైర్మన్ పెట్టినారు తప్పనిచ్చి దాంట్లో ₹1 లేదు. ఆ ₹1 శాంక్షన్ కాలేదు, ₹1 విడుదల కాలేదు, ₹1 ఏ బీసీ ప్రజలకు అమలు కాలేదు.
ఇంత దోహమైన పాలన నువ్వు చేసినందుకు దీనికి నువ్వు బీసీలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత ఈ జగన్మోహన్ రెడ్డికి ఈ వైసీపీ గవర్నమెంట్కి ఉందని నేను డిమాండ్ చేస్తున్నాను. పార్వతీపురం మన్యం జిల్లా కుసుమి గ్రామంలో వికసిత భారత్ సంకల్పయాత్ర సాగింది. పేదరికాన్ని తరిమికొట్టే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన పథకాలు, వాటి ప్రయోజనాలపై అధికారులు ప్రజలకు వివరించారు. అనంతరం పలువురు లబ్ధిదారుల మనోగతాన్ని తోటివారికి తెలిసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ రైతులకి పండించే పంట గిట్టుబాటు ధరతోన ఇవ్వడం జరిగిందండి. ఎందుకంటే వాళ్ళు దళారుల్లో మోసపోయి చాలామంది రైతులు దళారులకు ఇచ్చేసి ఈ పేద గిరిజన మండలంలోన చాలా పేద కుటుంబాలకి మెరుగుపరచాలని మన నరేంద్ర మోడీ ఇచ్చిన పథకాలు మేము మార్కెటింగ్ చేసి మా మహిళా సంఘాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసి మా మహిళలకి ఇంకా మంచిగా చేసి మాకు ఇచ్చారు. జల జీవన మిషన్ పథకం మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ పథకం ఇచ్చారు. దానివల్ల మాకు అప్పుడు కొండకెళ్ళి తెచ్చుకునే వాళ్ళం కొలాయిలు, కానీ ఇప్పుడు ఆ శ్రమ లేకుండా ఇంటింటికి కొలాయి వచ్చాయి. చాలా సంతోషంగా ఉంది. నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. కాల మరణం వల్ల కానీ ఏదైనా జరిగితే ఆ ఎత్తికి 2 లక్షల రూపాయలు వస్తాయి. అంగవైకల్యం వల్ల ఉంటే కాళ్ళు చేతులు ఏమైనా అయితే ఉంటే ఆ ఎత్తికి 1 లక్ష రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల మాకు ఎంతో ఉపయోగపడుతుంది. పిఎం కిసాన్ ఏంటంటే మూడు విడతలుగా వస్తుంది. ఫస్ట్ విడత ఏంటంటే మనకి పంట ఉడుపుల గురించి ఉడిచేటప్పుడు ట్రాక్టర్తో దున్నేటప్పుడు మనకి చాలా ఫస్ట్ విడత 6,000 వేస్తున్నారు. ఆ 6,000 అనేవి ఉడ్డానికి తర్వాత ట్రాక్టర్తో దున్నించుకోవడానికి చాలా ఉపయోగపడుతున్నాయి. అలాగే రెండో విడత ఎరువులు వేసుకోవడానికి ఎరువులు ఏంటంటే మన డిఏపి, యూరియా ఇవన్నీ వేసుకోవడానికి చాలా ఉపయోగపడుతున్నాయి. మూడో విడత ఏంటంటే కోత టైంకి వచ్చేసరికి కోత కూలీలు తర్వాత నూర్చడానికి ఇవన్నిటికి ఉపయోగపడుతున్నాయి. పథకాలు ఇక్కడ వచ్చి కల్పించినందుకు చాలా ధన్యవాదాలు. చాలా ఉపయోగపడమైంది. అన్ని పథకాలలో ఇక్కడ చేరువుగా మా పంచాయతీలో చెప్పడానికి చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే చాలా నరేంద్ర మోడీ గారికి ఇప్పుడు ఈ పథకం పెట్టడం కొండ మీద ఇంత బళ్ళుతో వచ్చి ఈ చేయడానికి చాలా గొప్ప విషయము. అదొకటి నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ప్రధానమంత్రి అవడము చాలా పేదవాళ్ళు చాలా ఉపయోగపడింది. ఇలాంటి ఉపయోగపడడం నరేంద్ర మోడీ గారు అంత ధన్యవాదాలు చెప్తున్నాను. బీసీ కమిషన్కు రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పించాలని అనంతపురం బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు డిమాండ్ చేశారు. అనంతపురం కలెక్టర్ కార్యావరణలో బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో బీసీ కమిషన్ చట్టబద్ధతపై ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బీసీ సంక్షేమం పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోంది అన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలకి ఈ వర్గము లేదు అని అనుకోకుండా అన్ని వర్గాలకి హామీలు ఇచ్చాడు. అవన్నీ ఈరోజు బూటకపు హామీలు అని చెప్పేసి తేట తెల్లమైంది. 56 కార్పొరేషన్లు పెట్టాడు. పేరుకే కార్పొరేషన్లు, కానీ దానికి నిధులు విడదలేదు, విధులు విడలేదు. విధులు లేని కార్పొరేషన్ తీసుకుని ఏమి చేయాలని చెప్పేసి ఈరోజు వాళ్ళగా స్వతహాగా బయటకు వచ్చేస్తున్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం బీసీ కమిషన్కి చట్టబద్ధత కల్పించింది. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుండి ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలపైన దౌర్జన్యాలు, ఆగడాలు, అక్రమాలు ఎక్కువైతుంటే కూడా బీసీ కమిషన్కి ఏదైతే కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత తెచ్చిందో ఈరోజు ఆ చట్టబద్ధత ఇక్కడ ఉంటే కూడా వాళ్ళ స్వాభిమానం కాపాడుకునేవాళ్ళు, వాళ్ళు తిరుగుబడేవాళ్ళు, లేదా కేసులు పెట్టేవాళ్ళు, వాళ్ళ మీద అఘాత్యాలు, ఈ దౌర్జన్యాలు ఎక్కువైంటే ఈరోజు ఆ చట్టబద్ధత కూడా లేకపోవడం వలన బీసీ సమాజానికి గొంతు నొక్కినట్లయింది. దానికి నిరసనగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా నేతృత్వంలో జిల్లా అధ్యక్షుడు నాగేంద్ర నేతృత్వంలో కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇచ్చాం. 56 కార్పొరేషన్కి 4.5 సంవత్సరాల్లో బాకీ ఉన్న నిధులు విడుదల చేయాలి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం బీసీ కమిషన్ చట్టబద్ధత తెచ్చిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కూడా బీసీ కమిషన్ చట్టబద్ధత తొందరగా తేవాలి. బీసీలపైన ఎవరైతే దౌర్జన్యాలు చేస్తున్నారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టాం. ఇప్పుడు స్వల్ప విరామం. హ్యాపీ బర్త్డే మై డియర్. అరే
ఇదేమిటి యాప్ ద్వారా లోనా? నా కొత్త స్కూటీ కోసం. అరే తెలివిగా ఆలోచించమ్మా, లేదంటే డబ్బులు బూడిదలో పోసినట్టేనమ్మా. అంటే ఆన్లైన్ లెండింగ్ యాప్స్ అన్నింటినీ బాగా పరిశీలించి ఆర్బీఐ అనుమతించిన బ్యాంక్స్ ఎన్బిఎఫ్సి నుండే లోన్ తీసుకోవాలి. అనుమతి లేని యాప్స్ లేదా అపరిచిత వ్యక్తులకు వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయడం అంటే అపాయమే. తాతయ్య తెలివిగా ఆలోచించా. గిఫ్ట్ ఓపెన్ చేయవా మరి? ఆర్బీఐ అంటోంది, వీళ్ళు చెప్తారు. తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. విరామమనంతరం వార్తలకు పునఃస్వాగతం. కేంద్ర ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ అన్నారు. తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో వికసిత భారత్ సంకల్ప యాత్ర ప్రచార రథాన్ని గవర్నర్ ఈరోజు ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతూ పలువురికి ఆర్థికంగా ఉపాధి కల్పిస్తున్న వారిని గవర్నర్ సన్మానించారు. ఈ సందర్భంగా అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలకు ఏ విధంగా భరోసా కల్పిస్తున్నాయో వివరించారు. మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా స్వానిధి పథకం ఎంతో మంది మహిళలను ఆర్థిక పరిపుష్టి సాధించే దిశగా తీసుకువెళుతోందన్నారు. జల్ జీవన్ మిషన్ ద్వారా లక్షల మంది గ్రామీణ ప్రాంత ప్రజలకు స్వచ్ఛమైన నీటిని అందిస్తోంది అన్నారు. ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు లబ్ధిదారులకు అందాలంటే ఖచ్చితంగా ప్రభుత్వ అధికారుల కృషి అవసరమన్నారు. వికసిత భారత్ సంకల్ప యాత్ర ప్రచార రథాల ద్వారా మరింతగా ప్రజలలోకి కేంద్ర ప్రభుత్వ పథకాలను అధికారులు తీసుకువెళ్లాల్సిన అవసరముందన్నారు. విషయం మీ అందరికీ తెలిసినదే. The government of India, with participation of states and union territories, is actively engaged in the mission of saturation through its flagship schemes for providing basic amenities like sanitation facilities, essential financial services, access to LPG connections, housing for the poor, food security, proper nutrition, reliable health care, clean drinking water, quality education, etc., and making required services accessible to all targeted and eligible beneficiaries. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పేదలు ఎవరూ వైద్య నిమిత్తం ఇబ్బందులు పడకూడదనే లక్ష్యంతో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథక పరిమితిని 25 లక్షల రూపాయల వరకు పెంచుతూ సువర్ణ అధ్యాయానికి రాష్ట్ర ప్రభుత్వం నాంది పలికిందని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. ముఖ్యమంత్రి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి జిల్లాల కలెక్టర్లు ఆరోగ్య సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి నూతనంగా రూపొందించిన ఫీచర్స్తో స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ 2024 జనవరి 1వ తేదీ నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష 2వ దశ కార్యక్రమాల నిర్వహణపై దిశానిర్దేశం జిల్లా కలెక్టర్లు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం శాసనమండలి సభ్యులు కుడిపూడి సూర్యనారాయణరావు దూరదర్శన్తో మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకం అద్భుతమైనదని, వైద్య ఆరోగ్య రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. గ్రౌండ్కి దూరం అయిపోయి వీళ్ళ హెల్త్ హ్యాజర్డ్స్ని ముఖ్యంగా ఫేస్ చేస్తున్నారు. 40 ఏళ్ళకి వాళ్ళు క్యాన్సరు, లుకామియా, అలాగే అన్ని మానసిక రోగాలు, లోన్లీనెస్ సిండ్రోమ్, ఇటువంటి రుగ్మతలతో బాధపడుతున్నారు. మరి ఆరోగ్యం పొందాలంటే ఆస్తులన్నీ అమ్ముకుంటే తప్ప ఇవాళ రాని పరిస్థితి. ఒక కుటుంబంలో 4 ఉంటే 4 కులిపి ₹1 కోటి దాకా ఖర్చు అయిపోయేటట్టు ఈ రోజుల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత వండర్ఫుల్ కార్యక్రమాన్ని తీసుకురావటం, ఇది నిజంగా మరి ఇది హెవెన్లీ బ్లిస్. ఇది మరి ఆయన మనసులో మరి ఎలా వచ్చిందో తెలియదు, కానీ ఇది బ్లెస్సింగ్ ఆన్ ది సైడ్ ఆఫ్ హూ డిస్ట్రాయిడ్ దేర్ హెల్త్. సో ఇంతకన్నా చెప్పేది ఏం లేదు. థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎల్లుండి విజయవాడలో పర్యటించనున్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే సెమీ క్రిస్మస్ వేడుకలలో పాల్గొంటారు. తాడేపల్లి నుంచి సాయంత్రం విజయవాడ చేరుకుని సెమీ క్రిస్మస్ వేడుకలలో భాగంగా ఏర్పాటు చేసిన హై టీ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. ఆరోగ్యశ్రీ నిరుపేదల పాలిట వరమని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద 25 లక్షల వరకు ఉచిత వైద్యం అందించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించగా ఈ కార్యక్రమాన్ని వర్చువల్ ద్వారా తిరుపతి కలెక్టరేట్ నుంచి అధికారులతో కలిసి మంత్రి వీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆరోగ్యశ్రీని బృహత్తర కార్యక్రమంగా తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకువెళుతోందన్నారు. జిల్లాలో 4.73 లక్షల ఆరోగ్యశ్రీ కార్డులు ఇప్పటివరకు జారీ చేశామన్నారు. అలాగే జిల్లా వ్యాప్తంగా సుమారు 73 ఆసుపత్రులను అనుసంధానం చేశామని, జిల్లాలో ఇప్పటివరకు ఆరోగ్యశ్రీ ద్వారా 3 లక్షలకు పైగా సర్జరీలు జరిగాయని చెప్పారు. ఈ ఆరోగ్యశ్రీని
యూజ్ చేసుకునే అవకాశం ఉంది. కానీ ఈరోజు దాదాపుగా 2309 హాస్పిటల్స్ ఇక్కడ, అలాగే బయట మీరు చూస్తే దాదాపుగా 204 మిగతా రాష్ట్రాలలో సూపర్ స్పెషాలిటీల్లో ఈరోజు వాడుకునే అవకాశం ఆరోగ్యశ్రీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు విస్తరింప చేశారన్న విషయాన్ని కూడా మీ అందరికీ గుర్తు చేస్తూ, ఇలాంటి ముఖ్యమంత్రి గారిని, ఇలాంటి గొప్ప పనులు చేస్తున్న ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ కూడా రుణపడి ఉండాలి, అండగా ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వికసిత భారత్ సంకల్ప యాత్ర ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం లక్ష్ముడుగూడెం గ్రామంలో ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రజలు ఎక్కువ సంఖ్యలో హాజరయ్యారు. వివిధ శాఖల వారు స్టాల్స్ ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. ఉజ్వల యోజన ద్వారా లబ్ధి పొందిన వారికి ఉచిత గ్యాస్ కనెక్షన్లను అందించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు దూరదర్శన్తో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకాలతో వారి జీవితాలలో వెలుగులు నిండాయని లబ్ధిదారులు తెలిపారు. చిన్న రైతు నేను మొక్కజొన్న ఎక్కువ పండిస్తూ ఉంటాను. ఇదివరకు మోడీ గారు రాకముందు మామూలుగా ఏదైనా పంట పండించుకోవాలంటే బయట వడ్డీకి తెచ్చుకొని అప్పులు వచ్చిన పంటతో వడ్డీ వేసి అప్పులు కట్టాల్సి వచ్చేది. ఈ మోడీ గారు వచ్చిన తర్వాత కరెక్ట్గా ఏ సమయం అయితే మాకు పంటకి అవసరమో, ఏ సమయంలో అయితే మాకు అవసరం ఆ టైంలో మోడీ గారు సంవత్సరానికి 6,000 రూపాయలు, అంటే 3 విడతలుగా 6,000 రూపాయలు వేయడం జరుగుతుంది. దీనివల్ల కూడా మాకు మంచిగా జరుగుతుంది. ఇక ముందు కూడా రైతులందరూ కూడా ఉపయోగకరంగా ఉంది కాబట్టి నేను మోడీ గారికి నా తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను సార్. గత 20 సంవత్సరాల నుంచి కూడా నా కుటుంబానికి నేను ఇల్లు లేకుండా నేను ఉన్నానండి. నా బిడ్డలు అలాగే చిన్న కూరుగుడిసెలో నేను నా పిల్లల్ని పెంచుకుంటూ వచ్చానండి. ఇప్పుడు ఈ సంవత్సరంలో నరేంద్ర గారు, మోడీ గారు ఇచ్చినటువంటి ఆవాస్ యోజన పథకంలో నాకు గృహం శాంక్షన్ అయిందని చెప్పారండి. అలాగే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆ గృహాన్ని నేను కట్టుకున్నాను. గృహంలో నేను నాకు నచ్చినట్టు నా గృహాన్ని నేను కట్టుకున్నానండి. అలాగే ఆ గృహం కట్టిన తర్వాత నా పిల్లలు కూడా నేను వివాహం చేసుకున్నాను. అన్ని విధాలా మేము ఆ కుటుంబంలో నివసిస్తూ చాలా హ్యాపీగా, మేము మా ఫ్యామిలీ అందరూ హ్యాపీగా నివసిస్తున్నామండి. మాకు మ్యారేజ్ అయ్యి 6 సంవత్సరాలు అవుతుందండి. ఇప్పటి వరకు కట్టెల పొయ్యి మీద వండుకునేవాళ్ళమండి. ఈరోజు ఉజ్వల పథకం ద్వారా మోడీ గారు మాకు ఫ్రీ గ్యాస్ కనెక్షన్ని అందజేశారండి. మోడీ గారికి ధన్యవాదాలండి. నేను అనంతపురం నగరంలో వికసిత భారత్ సంకల్ప యాత్ర కొనసాగుతోంది. ఈ రోజు నగరంలోని ఎంజీ కాలనీలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అధికారులు వివరించారు. అర్హులైన వారు పథకాల కోసం దరఖాస్తు చేసే విధానాన్ని వివరించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిపై ప్రచార వాహనం ద్వారా లఘు చిత్రాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు పథకాలతో చేకూరే ప్రయోజనాలను దూరదర్శన్తో పంచుకున్నారు. కానివ్వండి, అన్నిటికీ చాలా కష్టపడ్డాము. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా మాకు సొంత ఇంటి కల నెరవేరినది. మేము చాలా సుఖంగా, సంతోషంగా ఉన్నాము. ప్రధానమంత్రికి ధన్యవాదాలు. ప్రధానమంత్రి గారు పెట్టిన ఆయుష్మాన్ భారత్ కార్డులండి. మా ఇంట్లో మేము 4 ఉన్నాము. 4కి ఆయుష్మాన్ భారత్ కార్డు ఇవ్వడం జరిగింది. దీనివల్ల మేము ఫ్యామిలీలో ఒక్కొక్కరు 5 లక్షల వరకు, చిన్న నుంచి పెద్ద వరకు, మా పిల్లలు కూడా 5 లక్షల వరకు బెనిఫిట్ పొందుతారండి. దీనివల్ల ఏ హాస్పిటల్లో మేము చూపించుకున్నా, ఈవెన్ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా మేము ఇప్పుడు ధైర్యంగా వెళ్తామండి. 5 lakhs వరకు మాకు కేంద్ర ప్రభుత్వం అనేది మాకు ఉచిత వైద్యం ఇవ్వడం జరుగుతుందండి. గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద ప్రతి నెల ఉచిత రేషన్ బియ్యం అందుతున్నాయి. మా ఇంట్లో 4 ఉన్నాము. ఒక్కరికి 5 కిలోల చొప్పున నెలకు 20 కేజీల బియ్యాన్ని ఉచితంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా తీసుకుంటున్నాము. కరోనా నుంచి ఇప్పటి వరకు ఉచితంగా రేషన్ని సప్లై చేస్తున్నారు. ఈ పథకాన్ని మరో 5 సంవత్సరాలు పొడిగించినందుకు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. దేశంలో ఇంధన వనరులు పరిమితంగా ఉన్నాయని, వాటిని సమర్థవంతంగా వినియోగించుకోవాలని గుంటూరు జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా విద్యుత్ వినియోగాన్ని తగ్గించేందుకు ప్రభుత్వాలు అన్ని చర్యలు తీసుకుంటున్నాయన్నారు. ఇందులో భాగంగా ఈ రోజు నుంచి నిర్వహిస్తున్న ఇంధన పొదుపు వారోత్సవాలను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇంధనాన్ని పొదుపుగా వినియోగించుకోవాలని తెలిపారు. ప్రకృతి సంపదను సద్వినియోగం చేసుకోవాలన్నారు. జనాభా పెరుగులతో పోలిస్తే త్వరిన ఈ ఉన్నటువంటి వనరులన్నీ కూడా పూర్తయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. భావితరాలకి మనం ఈ సంపదని అట్లాగా వాళ్ళకి అందించాల్సిన నేపథ్యంలో ప్రతి వాడకం మీద కొంచెం దృష్టి పెట్టి వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో వాటర్ అయినా కూడా విచ్చలవిడిగా మనం వాడకం మొదలు పెడితే, ఇప్పుడే మనం చూసాం చాలా సిటీస్లో డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం కూడా అక్యూట్గా ఉంది. ఇప్పటికే మనం సమ్మర్ వచ్చేటప్పటికి విపరీతమైన పీక్ లోడ్కి వెళ్ళిపోతున్నాం. బికాస్ జనాభా విపరీతంగా పెరుగుదల ఉంది. పెరుగుదలతో పాటుగా
మన విద్యుత్ వినియోగము, వాటర్ వినియోగము ఇట్లాంటివన్నీ కూడా పార్లమెంట్లో గతవారం చోటు చేసుకున్న భద్రతా ఘటనపై ఈరోజు ఉభయ సభలు దద్దరిల్లాయి. విపక్షాల ఆందోళనతో అటు లోక్సభ ఇటు రాజ్యసభలలో కార్యకలాపాలు స్తంభించాయి. మరొకవైపు లోక్సభలో ఆందోళనకు దిగిన విపక్ష ఎంపీలపై స్పీకర్ ఓం బిర్లా సస్పెన్షన్ వేటు వేశారు. కాంగ్రెస్ సభాపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి సహా 33 మందిని సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. వీరిలో 30 మందిని శీతాకాల సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్ వేటు వేశారు. సభాపతి ఆదేశాలు ధిక్కరించిన సభ్యుల సస్పెన్షన్కు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మూజువాణి ఓటుతో లోక్సభ ఆమోదించింది. అనంతరం స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించారు. అటు రాజ్యసభలోనూ విపక్షాలు భద్రతా ఘటనపై నిరసనలకు దిగాయి. దీనిపై ఆగంతుకుల ప్రవేశంపై దర్యాప్తు చేపట్టామని చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ వివరణిచ్చినప్పటికీ ప్రతిపక్షాల నినాదాలు కొనసాగాయి. ఈ నేపథ్యంలో 45 మంది ఎంపీలను సస్పెండ్ చేస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు. కాంగ్రెస్ ఎంపీలు జయరాం రమేష్, రణదీప్ సుర్జేవాలా, కేసీ వేణుగోపాల్ సహా పలు పార్టీల విపక్ష నేతలపై ఈ వేటు పడింది. వీరిలో 34 మందిని ఈ శీతాకాల సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేయగా మరో 11 మంది వేటుపై ప్రివిలేజెస్ కమిటీకు పంపించినట్లు చైర్మన్ వెల్లడించారు. దీంతో ఇవాల్టి సస్పెన్షన్తో కలిపి ఈ శీతాకాల సమావేశాలలో ఇప్పటివరకు మొత్తంగా 90 మందికి పైగా విపక్ష ఎంపీలు సస్పెండ్ అయ్యారు. పార్లమెంటులో ఆగంతుకుల అలజడిపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ క్రమంలో ఢిల్లీ పోలీసు ప్రత్యేక విభాగానికి చెందిన బృందాలు 6 రాష్ట్రాలకు వెళ్లాయి. రాజస్థాన్, హర్యానా, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రకు చేరుకున్నాయి. వీటి వెంట నిందితులు కూడా ఉన్నారు. అంతేకాకుండా మరో 50 బృందాలు దర్యాప్తులో భాగమయ్యాయి. నిందితుల బ్యాంకు ఖాతాల వివరాలు, పూర్వాపరాలను సేకరిస్తున్నాయి. అలజడికి ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న లలిత్ ఝా ధ్వంసం చేసిన ఆధారాలను పోలీసులు కనుగొన్నారు. రాజస్థాన్లోని నాగౌర్ జిల్లాలో అతడు ఫోన్లను దహనం చేసినట్లు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఘటన అనంతరం లలిత్ ఢిల్లీ నుంచి రాజస్థాన్కు పారిపోయి ఆ తర్వాత పోలీసుల ఎదుట లొంగిపోయిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ప్రస్తుతం శీతాకాల సమావేశాలు కొనసాగుతుండటంతో పార్లమెంటు ప్రాంగణంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. లోక్సభలో విపక్షాల గలాటాను కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తప్పుబట్టారు. ప్రతిపక్షాల నాయకులు కేవలం నిరసనలతో కాలయాపన చేస్తున్నారని, వాళ్లది అజెండా లేని ప్రయాణమన్నారు. ఆధునిక భవనంలో క్రమశిక్షణారహితంగా విపక్షాలు వ్యవహరిస్తున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. స్పీకర్ వెల్లోకి చొచ్చుకుపోవడం, ప్రజా సమస్యలపై ప్రస్తావించకుండా ఆందోళన చేయడాన్ని యావత్ జాతి గమనిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. पार्टी के लीडर्स ने बोले इस नया बिल्डिंग में हम प्ले कार्ड्स डिस्प्ले नहीं करेंगे और इनडिस्प्ले नहीं करेंगे, वेल के अंदर नहीं जाएंगे. अगर प्रोटेस्ट करना है तो अपना अपना स्थानों में खड़ा होकर प्रोटेस्ट करेंगे. मगर वो सहमति को वायलेट करते हुए आज फिर लगातार పరారీలో ఉన్న అండర్ వరల్డ్ డాన్, ముంబై బాంబు పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీం తీవ్ర అనారోగ్యంతో కరాచీలోని ఒక ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. అతడిపై విష ప్రయోగం జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. భారీ భద్రత నడుమ దావూద్కు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు ఆంగ్ల మాధ్యమాలలో కథనాలు వెలువడుతున్నాయి. 2 రోజుల క్రితమే అతడిని ఆసుపత్రిలో చేర్చారట. ఇదిలా ఉండగా పాకిస్తాన్లో నిన్న రాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలకు తీవ్ర అంతరాయం కలిగినట్లు తెలుస్తోంది. యూట్యూబ్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా వెబ్సైట్లు కూడా స్తంభించినట్లు సమాచారం. తమిళనాడును భారీ వర్షాలు ముంచెత్తాయి. ప్రధాన రహదారులన్నీ జలమయంగా మారాయి. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ వానలతో దక్షిణ తమిళనాడుకు చెందిన తిరునల్వేలి, తుత్తుకుడి, తెన్కాసి, కన్యాకుమారి జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. లోతట్టు ప్రాంతాలలోని ఇళ్లు నీట మునిగాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయా జిల్లాలలో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల కార్యకలాపాలు నిలిచిపోయాయి. విమానాలు, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కాగా రాబోయే 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. శబరిమలకు అయ్యప్ప స్వాముల తాకిడి పెరుగుతున్న నేపథ్యంలో ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు ప్రత్యేక చర్యలు చేపట్టింది. దర్శనానికి వచ్చే చిన్నారులు సులభంగా మణికంఠుడి సన్నిధికి చేరుకునేందుకు వీలుగా ప్రత్యేక గేటు వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. ఈ నెల 17 ఉదయం నుంచి చిన్నారులకు ముందు వరుసలో అయ్యప్ప దర్శనం కల్పించే ఏర్పాట్లు చేసింది. ఈ చర్య చిన్నారుల తల్లిదండ్రులకు, ప్రత్యేకంగా కేరళ వెలుపల నుంచి వచ్చిన భక్తులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ట్రావెన్కోర్ దేవస్థానం తెలిపింది. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని రాష్ట్రాలకు ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేసింది. కరోనా పరీక్షలకు సిద్ధంగా ఉండాలని, తగినంత మేర
ఆర్టీపీసీఆర్ కిట్లను అందుబాటులో ఉంచాలని సూచించింది. ఇప్పటికే కేరళలో కొత్త వేరియంట్ JN1 విజృంభించడంతో ఆ రాష్ట్రంలో 4 మృత్యువాత పడ్డారు. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా కేంద్రం ఈ చర్యలు చేపట్టింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.